కామారెడ్డి జిల్లా టెక్రియల్ గ్రామంలో గంట క్రితం కురిసిన భారీ వర్షానికి కల్లాల్లో ఆరబెట్టుకున్న వరి ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయమని అధికారుల దగ్గరికి వెళ్లినా ఎలాంటి ఫలితం లేదన్నారు. గత 15 రోజులుగా ఇలాగే వర్షాలు పడుతున్నా ప్రభుత్వం గాని జిల్లా అధికారుల నుండి ఎలాంటి స్పందన లేదు. పంటలు పండించి చేతికొచ్చే వరకు ఒకే రకంతో అయితే ఆ కురిసిన వర్షాలకు చేతికొచ్చిన పంట నీటిపాలవుతుంది. అధికారులు ప్రభుత్వ నిర్లక్ష్యం వలన పంటను అమ్ముకోవడం గగనమవుతుంది. ప్రభుత్వ నష్టపరిహారం చెల్లిస్తామన్నా కూడా ఆ నష్టపరిహారం తాము చేసిన అప్పులకు ఏపాటి సరిపోదని, తాము ముందే మునిగిపోయామని ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ద్వారా కూడా తాము కోలుకోలేని దెబ్బ వర్షం తీసిందన్నారు. గత 15 రోజుల నుండి తాము విన్నవించుకున్న వర్షాల వల్ల పంట నష్టం పోతుంది, తొందరగా ధాన్యాన్ని కొనుగోలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేసినా కూడా పట్టించుకోలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి వెంటనే లారీలను ప్రభుత్వం గాని అధికారులు గాని తమకు సమకూర్చి సకాలంలో స్పందించారన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఇలానే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తే రైతులందరూ రైతు పోరాటానికి సిద్ధంగా ఉంటామన్నారు. పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం ముంచినట్టు ఆతది పంటలు నష్టం ఈ వానకు. మరి ఏం కోరుకుంటారు? ప్రభుత్వం ఏమి ఇవ్వాలని కోరుకుంటారు? ఏం ప్రభుత్వం ఇచ్చినా ఇప్పుడు మనం చేసిన పంట రైతు చేసిన అప్పు తీరది, ఈ బాకీ తెచ్చిన అప్పు తీరకపోయి ఆయన ఇచ్చినా మనకు ఏం నిండది. 6,000 ఇస్తే ఏం నిండుతుంది? 5,000 రైతు బంధు ఇచ్చినా ఏం నిండుతుంది? ఏ సహకార్యంగా మనకు ఏం వెంటనే నిండది. ఏం సాయం కోరుకుంటారు ప్రభుత్వం నుంచి? మరి మాకు ఇవన్నీ పోవాలి. ఎట్లా ఇవి పచ్చిగా ఉన్నాయి, అన్ని ధాన్యం అంతా నడిచి ముద్ద అయిపోయి ముద్ద మొలకలు వస్తున్నాయి. ఇప్పుడు ఒక నెల 2 నెలలే లారీలు పంపించలేదు. ఇది ఇక్కడ కాంటాక్ట్ లారీలు వస్తలేవు, ఏం వస్తలేవు. ఇట్లా అవుతుంది. ప్రభుత్వాలు ఇబ్బంది ఉంది. ఏ ప్రభుత్వం అయినా కానీ నాకోటయ్యి అని వాళ్ళు అన్నాడు. కానీ ఇప్పుడు ఎవడు ఏ లీడర్ అయినా కానీ ఇంటికాడనే గుడిసె ముంగటనే ఉంటాడు. మాటలు చెప్పుడికే తీరు పట్టుకోం ఆడికే దూడ్చుకుపోతాడు. ఒక 1,00,000 రూపాయలు వస్తే 1,00,000 రూపాయలు వెనకేసుకొని పోతాడు ఎవడైనా. ఓకే, సరే.